నల్గొండలోని ఆర్య సమాజ్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేటి నుంచి 3 రోజుల పాటు జాతీయ స్థాయి మహాసభలు నిర్వహించనున్నారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా స్వామి రామ్దేవ్ బాబాతో పాటు స్వామి ప్రణవానంద సరస్వతి, స్వామి ఆర్యవైశ్య పాల్గొననున్నారు. 200 యజ్ఞ కుండలాలతో సస్వర వేద పఠనంతో మహాయజ్ఞం చేయనున్నారు. నల్గొండ పట్టణానికి చెందిన దివంగత దోమలపల్లి యాదగిరి ఆర్య సమాజానికి పేదలకు విద్యనందించేందుకు భూదానం చేశారు. అదే భూమిలో బాలుర బాలికల పాఠశాలల్ని ఏర్పాటు చేశారు. ధర్మ పరిరక్షణతో పాటు జాతి సముద్ధరణకై 10 ఏప్రిల్ 1875లో మహర్షి దయానంద సరస్వతి ఆధ్వర్యంలో ముంబైలో ఆర్య సమాజం ఏర్పాటు చేశారు. ఒకవైపు మత మార్పిడులను కట్టడి చేస్తూనే మరోవైపు సాంఘిక దురాచారాలను రూపుమాపడంలోనూ ఆర్య సమాజం కృషి చేసింది. చాలా ప్రాంతాల్లో ఆర్య సమాజ్ కనుమరుగైపోతుందన్న తరుణంలో తగిన ఆస్తులు కలిగిన నల్గొండ ఆర్య సమాజం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మహాసభలతో ముందు తరానికి స్ఫూర్తిని కలిగించేలా ఏర్పాటు చేస్తున్నారు. కొమ్మర్రాజు కోటేశ్వరరావు నల్గొండలో ఆర్య సమాజాన్ని నడిపించడంలో గొప్ప పాత్ర పోషించారు. 1922లోనే గ్రంథాలయం స్థాపించి పుస్తక పఠనానికి అవకాశం కల్పించారు. ఆడపిల్లలకు స్కూల్ ఏర్పాటు చేసి వాళ్లకు అక్కడ చదువుతో పాటు కర్రసాము, కత్తిసాము కూడా నేర్పేవారట. ఆర్య సమాజ్ స్థాపించి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలైన సందర్భంగా, అదేవిధంగా స్వామి దయానంద సరస్వతి పుట్టి 200 సంవత్సరాల సందర్భంగా నల్గొండలో 200 జంటలతోటి 200 యజ్ఞ కుండీలతోటి ఇక్కడ ప్రోగ్రాం చేయదలిచినాం. కాబట్టి అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని ఈ యొక్క పునీతులు కావాల్సిందిగా మేము పట్టణ ప్రజలందరినీ